స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని నామంలో చేరి వచ్చిన సంఘం అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నా పునరుద్ధాన దీవెనలు మీకు ప్రకటిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇవాళంతా కూడా వాక్య భాగము జీవాహారం అని, దాన్ని ఆధారంగానే పాట కూడా జీవాహారాన్ని గురించి మనం మాట్లాడుకొని ఉన్నాం. ఉత్తర ప్రత్యుత్తరం కూడా జీవాహారాన్ని గురించి చదువుకున్నాం కనుక జీవాహారాన్ని గురించిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దామని దేవుని సన్నిధిలో నేను మేము నిలబడుతున్నాను. కాబట్టి ఈ దినము జీవాహారాన్ని గురించిన మరి వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. పరలోకము నుండి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తున్నానని దేవుడు తన వాక్యము జీవాహారాన్ని మన చిన్ననాటి ఎన్నో ఆహారాలు మరి జీవాహారం కాబట్టి మనం ఎంత పరిశుద్ధుల బిడ్డలైనా కూడా శరీరాన్ని కలిస్తారా? ఇవ్వరు. జీవాహారాన్ని తినాలంటే ముందుగా మనము ఆ పరిస్థితుల్లోకి ప్రయాణం చేస్తూ ఉంటాం. మొట్టమొదటిగా నరునికి ఆహారం దేవుడు ఎక్కడిచ్చాడండి? ఏదైనా తోటలోనే ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి నరుడు ఆహారం భోజించింది ఏదైనా వనంలో, దేవుడు ఏర్పాటు చేసిన వనంలో దేవుడు శరీర ఆహారాన్ని ఇచ్చినట్లుగా ఆదికాండము 2:16 ఈ రీతిగా వ్రాయబడినది. ఆదికాండము 2:16 దేవుడు మానవుల కొరకు ఇచ్చిన మొట్టమొదటి ఆహారము ఏమై ఉన్నదో మనం చూద్దాం. యెహోవా ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అని దేవుడు నరునితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఏమిచ్చాడు ఆహారాన్ని? ఫలాలే. 1 కిలో జాంకాయలు ఇచ్చి తిని ఈరోజు అన్నం మానేయంటే మనం మానేయగలమా? 1 కిలో యాపిల్స్ ఇచ్చి కూడా తినకండి, చాలా అందంగా, చాలా సౌందర్యంగా, చాలా నాజుగ్గా ఉంటామన్నా తినగలమా? కానీ దేవుడు ఇచ్చిన ఫలము తప్ప అప్పుడు వారికి ఇంకేమైనా ఆహారం ఉందా? ఏమీ లేదు. మొదటిగా నరుడు జీవించడానికి ఒక శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ శ్రేష్టమైన ఆహారము మరి ఎంతో సున్నితమైన ఆహారం. ఫలాలు భుజించడం అనేది మంచి సున్నితమైన బలవర్ధకమైన శరీరక ఆహారముగా దేవుడు మరి నరులకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చూడండి 3:8 అపవాది సాతానుతో మాట్లాడుతూ ఉన్నది. ఆహారాన్ని గురించే మాట్లాడుతుంది. మానవుడు ఎప్పుడు పడిపోయాడో, ఎక్కడ పడిపోయాడో ఆహార విషయంలోనే నరుడు పాపంలో పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆహారం ఎంత శ్రేష్టమైనదో, ఆహారం ఎంత విలువైనదో, ఆహారం మనిషికి ఎంత అవసరమైనదో, అదే పాపంలో పడిపోవడానికి కారణము కూడా ఆహారమే అని నరులు తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుచున్నాడు. 3:8 చదువుకున్నాం. మూడు రెండు చదవమ్మ. 3:8 అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. చాలమ్మా, దేవుడు చెప్పాడు కదా. ఏం తింటున్నారంటే వాళ్ళు ఈ తోట చెట్ల ఫలాలు. మొదటి నరుని ఆహారము ఫలాలను తెలుసుకోవాలి. మొదటిగా మానవులు భుజించి వాడి కడుపు నింపుకున్నది ఫలాలుగా మనం చూస్తూ ఉన్నాం. స్త్రీ కూడా అపవాదితో అది చెబుతూ ఉన్నది. 1వ అధ్యాయంలో దేవుడు ఆహారాన్ని గురించి రాశాడు. ఆదికాండము 1:29 చూడండి, ఆహారం ఏమేమి తీసుకోవాలో రాసినట్లుగా ఉన్నది. దేవుడు నియమించిన భూమి మీద విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. విత్తనములిచ్చు ప్రతి చెట్టు అంటే విత్తనాలు తినొచ్చు, జీడిపప్పులు తినొచ్చు, బాదం పప్పులు తినొచ్చు. మరి ఆ రకరకమైన బలవర్ధకమైన ఆహారము. ఇప్పుడు కరోనా వచ్చినందుకు అందరూ పప్పులే తింటున్నారు. ఎట్లా
అందరు తింటున్నారు కదా. బలం రావాలి అంటే వీక్ కావాలంటే దేవుడు నరుల కొరకు చేసిన ఆహారం, ఏర్పాటు చేసిన ఆహారం అదేనండి. విత్తనాలు తినాలంట, పండ్లు తినాలంట. దేవుడు విత్తనములు ఇచ్చి ప్రతి చెట్టుని మామిడికాయ ఇచ్చాడు, దాని విత్తనం తినగలరా? అన్ని విత్తనాలు తినకూడదు, అన్ని కాయలు తినకూడదు. సరే పోనీ ఒకవేళ దానిమ్మకాయ ఇచ్చాడు, తోలు తింటారా? అది తినకూడదు, ఇదే తినాలి. కాబట్టి విత్తనములు ఇచ్చే చెట్లను, ఫలాలు ఇచ్చే చెట్ల గురించి దేవుడు మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నరులకి ఆహారం దేవుడు ఇచ్చాడంటే నరులకి ఆహారము ఫలాలు ఇచ్చాడు, రెండవదిగా విత్తనాలు ఇచ్చాడు. అవి ఇప్పుడు భుజిస్తుందని ఫలాలు విత్తనాలే భుజిస్తూ ఉన్నారు. మొట్టమొదటి ఆహారం నరులకు ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అవి మీకు ఆహారం అగునని దేవుడు చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. అంటే మొట్టమొదటిగా నరులకు దేవుడు ఏర్పాటు చేసిన ఆహారము పండ్లు, విత్తనాలు. వాటి ద్వారా వారు ఆకలి తీర్చుకొని కడుపు నింపుకొని తృప్తి చెందిన వారుగా వారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వేరుశెనగ, బఠానీ, బాదము, పిస్తా, వాల్నట్స్ ఇవన్నీ విత్తనాలు మనం తింటూ ఉంటాం. పండ్లు మామిడి, బత్తాయి, యాపిల్, అరటి, పుచ్చ అనేక రకాల పండ్లు తింటాం. కానీ కొన్ని విత్తనాలతో తినే ఉంటే, కొన్ని విత్తనాలు లేకుండా తినే ఉంటే కనుక మనము వాటిని భుజిస్తూ ఉంటాం. ఆరోగ్యకరమైన ఏ రకమైన జబ్బులకి తావులేని మొట్టమొదట శ్రేష్టమైన శాకాహారాన్ని, అది కూడా ఫలభరితమైన విత్తనాలు కలిగిన ఆహారాన్ని దేవుడు నరులకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆదికాండం 4వ అధ్యాయం మనం చూసినప్పుడు కన్యలు పొలం వేసి ఆ పంటలో కొంత తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే నరులు పండించడం మొదలు పెట్టాడు, విత్తనాలను సేకరిస్తూ ఉన్నాడు, ఆ పంటలు తీసుకుని వచ్చి దేవునికి అర్పణలు అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ శాకాహారమే మనుషులకే కాదండి. 1:30 చదవండి, ఆదికాండం 1:30. ఈ శాకాహారం మనకే కాదు, అది పశువులకి పక్షులకు కూడా దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు. ఒకసారి చదవండి. భూమి మీద ఉన్న జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును ఆహారమగునని పలికెను. జంతువులు కూడా, సింహం కూడా ఏం కదండి, గడ్డి ఏదండి, కాయలేదండి. ఎలుగుబంటి ఏంటండి, గడ్డి ఆకులు కాయలేదండి. ఏమి చంపి దేవుని రక్తం తాగల, దేవుని చంపి మాంసాహారం జంతువులు, క్రూర జంతువులు భుజించల. సింహము గాని, ఏలుగు గాని, ఏలుగుబంటి గాని, ఏ విషపూరితమైన అనుభవాలు కలిగిన ఎవరైనా కానీ, ఏ పశువైనా, మనుషుడైనా, పక్షి అయినా, నేలను పాకు జంతువులైనా ఏం తిన్నాయి? ఫలాలు, చెట్లు, ఆకులు అయినా తిన్నాయి. ఇంకా వేరే ఆహారం ఎవరికి కూడా దేవుడు నియమించలేదని. అందుకే యెషయా 11:7 చూడండి, దేవుడు ఏం రాశాడో, 1000 ఏళ్ల పాలనలో జంతువులు ఏం భుజిస్తాయో దేవుడు రాశాడు చూడండి. 1000 ఏళ్ల యెషయా గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడి ఉన్న మాట, కుడి మేయుదురు, ఒక చోటనే పండుకొనును, ఎద్దు మేయినట్లు. సింహం ఏం తింటుందంట? 1000 ఏళ్ల పాలనలో గడ్డి తింటుందంట. ఆవులు, ఎలుగుబంట్లు ఇవన్నీ ఇక్కడ కలిసి వస్తే పిల్లవాడు నాకు పాము కంట్లో చేయి పెట్టి ఆడుకుంటాడు. ఏది విషపూరితము కాదు, ఏది హానికరము కాదు, ఏదేది తోటలో హానికరమైనది ఏది లేదు. 1000 ఏళ్ల పాలనలో కూడా హాని చేసేది ఏది ఉండదు. సింహము ఎద్దువలే గడ్డి వేసింది. క్రూర జంతువులన్నీ కూడా ఫలాలు, ఆకులు మాత్రమే తిని వేరొక ఆహారము పశువులకు గాని, పక్షులకు గాని, నరులకు గాని దేవుడు ఆదిలో మరి ఎవరికి కూడా ఆహారము విత్తనాలు, ఫలాలు తప్ప వేరొక ఆహారము దేవుడు నియమించలేదు. ఇప్పుడు సౌందర్యం కోసం వాటిని తింటూ ఉంటారు. మరలా నీరసం వచ్చిందని పిల్లలు వేసుకుంటూ ఉంటారు. ఈ ప్రయాసలన్నీ పడుతూ ఉన్నారు. కానీ ఆ రోజుల్లో దేవుడు నియమించిన శ్రేష్టమైన ఆహారాన్ని నరులు భుజించారు. పశుపక్షాదులు, జంతు జాలమంతా కూడా వాటిని భుజించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం చూచాము.
తర్వాత జల ప్రళయం తర్వాత దేవుడు చెట్లని, పండ్లని, గడ్డిని వీటన్నిటినీ మొలిపించి జల ప్రళయం అప్పుడు చెట్లన్నీ పోయినాయి, గడ్డి అంతా పోయింది, అన్ని విరిగిపోయి ఫలాలు లేవు. నరులు ఏం భుజించాలి అని దేవుడు ఆలోచన చేసి నరులు ఆహార పద్ధతిని మార్చినట్లుగా నరులు తృప్తికరమైన బలవర్ధకమైన ఆహారాన్ని భుజించడానికి దేవుడు ఆహార నియమాన్ని మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పశువులన్నీ వస్తే అన్ని బయటకు వస్తూ ఉంటే కానీ ఏం భుజించాలి? చెట్లు, చేమలు, గడ్డి సమస్తము కూడా తుడిచివేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 9వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చదువుకున్నప్పుడు సమస్త మరి 3వ వచనాన్ని చదువుకుందాం. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. ఎక్కడారా దేవుడు చెప్తున్నాడు, మీకు ముందు జనం ఏం తిన్నారో తెలుసా? పచ్చని కూర మొక్కలు, పండ్లు, విత్తనాలు తిన్నారు కదా. అది ఎలా ఇచ్చానో ప్రభు చూచారా? తన ముందు చేసిన పనిని ఆ రోజు ఆకుకూరలు ఇచ్చావు, ఆ రోజు పండ్లు ఇచ్చావు, ఆ రోజు విత్తనాలు ఇచ్చావు, ఇప్పుడు ఇవి ఇచ్చావేంటి అని అడగకుండా దేవుడు ఆహారాన్ని నియమించేటప్పుడు దేవుడే చెప్పుచున్న మాట, సమస్త చెరువులు, జల చెరువులు, ఈ చెరువులన్నీ మీకు ఆహారం అవుతాయి. ఇది వరకు నేను మీకు పచ్చని కూర మొక్కల్ని, విత్తనాలని, పండ్లు ఇచ్చాను కదా. చదువమ్మా. వీటిని మీకు ఇచ్చిన చాలమ్మా చాలమ్మా. ఇప్పుడు రెండవదిగా నరులకు దేవుడు ఇచ్చిన ఆహారము మాంసాహారము. మొదటిగా ఏదేనులు దేవుడికి నరులు ఇచ్చిన ఆహారము శాకాహారము, శ్రేష్టమైన ఆహారము దాన్ని పూజించారు. రెండవదిగా బలవర్ధకమైన ఆహారాన్ని దేవుడు నరులకు ఇస్తూ ఉన్నాడు. అదేమిటి ఇస్తున్నాడు? మీ కూర మొక్కలు ఇచ్చాను, విత్తనాలు ఇచ్చాను, పండ్లు ఇచ్చాను. అలాగే నేను ఇప్పుడు జలచరముల్ని, పశువుల్ని ఇస్తూ ఉన్నాను. అవి మీకు ఆహారం అవుతాయని దేవుడు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నరులు బలాహారం ఇవ్వటానికి మాంసాహారాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇది బలవర్ధకమైన ఆహారము. మాంసము తినే విధానాన్ని కూడా అక్కడ దేవుడు వ్రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నరులకి పిచ్చెక్కువైపోయిందండి. దేవుడు ఇచ్చేసరికి ఇక ఆకుకూరలు అంటే జ్వరం వచ్చిన బీరకాయనా, అమ్మో జ్వరం వచ్చిన తినేది కదా, మాకెందుకు అంటారు. పొట్లకాయ తింటావా నాయన అంటే ఇవి గర్భిణీ స్త్రీలు నేనెందుకు తినాలి అంటారు. చామదుంపలు ఒంటికి దూరదా అని. బంగాళదుంప తింటావా అంటే వాకము అంటారు. ఇంకేం నువ్వు తినేది? మాంసం తింటావు. ఇక అదే నువ్వు తినగలిగింది. అది తింటే ఏ తప్పు చేయదు, సంతృప్తికరంగా ఉంటుంది. పులుసేసుకుని కదా ముక్కలు లేకపోతే పర్లేదు, కానీ వాసన ఉండాలండి అంటూ ఉంటారు చాలా మంది. తప్పలేదు, దేవుడు ఇచ్చిన ఆహారం కూడా. కానీ శాకాహారాన్ని అందుకని కొరింథీ సంఘంలో పౌలు చాలా స్పష్టంగా సంఘానికి రాస్తూ ఉంటాడు. మీ పక్కన వారు శాకాహారం తింటుంటే మాంసాహారం తినేవాడు బహు జాగ్రత్త కలిగి ఉంటాడు. నీ తోటి వారి కొరకు నువ్వు తినాలి. ఏదైనా నువ్వు తిన్నా, తాగినా, పడుకున్నా, కూర్చున్నా దేవుని మహిమాత్మైన జీవితం ఉండాలని దేవుడు అనేక సందర్భాల్లో మనకు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మాంసాహారం పిచ్చి నరులకు ఎక్కువైపోయింది. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4 నుంచి 15 వరకు చదువుకుంటే 10వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 11:10. జనులు తమ తమ కుటుంబములలో ఎవరిని గుడారపు ద్వారములంద వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపము రగులుకొనెను. మాంసం కావాలని ఏడుస్తున్నారు. మీరు చూస్తే ఆ ముందు వచనాలన్నింటిలో కూడా 4 నుంచి 15 వరకు చదువుతా ఆ గుడార ద్వారాల దగ్గర నుంచి, అమ్మో మాకేంటి ఆహారం, ఇదేం ఆహారం మాకు వద్దు, నువ్వు తీసుకొచ్చావు అరణ్యంలో తిప్పుకున్నావు, ఇదిగో మన్నా తినమంటున్నావు, ఎన్నాళ్ళు తింటాం ఈ సబ్బిడి మన్నా, ఎన్నాళ్ళు తింటాం ఈ అన్నం సూర్య సారం లేని ఈ అన్నం మాకెందుకు, మాకు మాంసాహారం కావాలని నరులు ఏం చేస్తున్నారంటే ఏడుస్తున్నారంట. ఎంత బాధాకరమైన విషయం. దేవుడు తగిన సమయంలో, ఏ సమయంలో ఆ సమయంలో మనకి ఆహారాన్ని ఇస్తాడు. ఒకవేళ చికెన్ మటన్ తింటే కరోనా వస్తుందంటే ఎవరు తింటారు చెప్పండి? చెల్లెలకి మాంసాపేక్ష ఎక్కువగా దాన్ని కరోనా జయించిందా?
వ్యాధికి ఏం చేసింది? ఒక బలవంతమైన ఆహారాన్ని. బలం కావాలంటే తింటాం కాదు, దానివల్ల రోగం అంటే తింటారా? తింటాం. ఈ కరోనా సీజన్లోనే మీరు చూసారా, 20 రూపాయలు 30 రూపాయల కిలో కూడా ఉన్నాయి, అమ్మలేదా? ఇక అప్పుడు మనుషులు పచ్చళ్ళు పెట్టుకున్నారు, కారాలు కోరుకున్నారు, చికెన్ పచ్చడి, చికెన్ కారం, చికెన్ కూర, అన్ని చికెనే. 20 రూపాయలు 30 రూపాయలేగా. అసలు కుదిరితే 1 కిలోల ఫ్రిడ్జ్ లో దోస్తారు, కానీ అది విషపూరితం అవుతుంది కాబట్టి చేయలేకపోయారు. కానీ అంతగా అసలు ఎంత లైన్లు అండి, లైన్లు 3 లైన్లు 4 లైన్లు ఉన్నాయి. అంటే లైన్లో నుంచి చికెన్లు కొంటాం. చూసారా, మాంసాహారం అపేక్ష కలిగి ఉన్నారని ఇశ్రాయేలీయులు మనం అవుతాం, కానీ మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి కూడా అదే. కాకపోతే వాళ్ళు కనపడింది, మనకు కనపడలే, మనం ఏడవట్ల. పిల్లలకి 4 రోజులు శాకాహారం పెట్టండి, ఏమో అవుతారు. ఒకరోజు జ్యోతి కూతురు పేరేంటి, కావ్య. సెకండ్ సాటర్డే వచ్చింది, స్కూల్ అయిపోగానే వచ్చింది. ఆ రోజు నేను గుడ్లు కూర చికెన్ కూర లేదా, నాకు వద్దాను వెళ్ళిపోతాను. నాకు ఎంత నవ్వు వచ్చిందంటే, భాష గారు మనవడు ఆ పెరుగులో దాని ఆనందన్నాడు, పెద్ద పెద్దగా ఏడుస్తున్నాడు. వాళ్ళ అమ్మాయి అంటుంది, మీరే వెళ్ళి చెడగొట్టారు పాషమ్మ గారు అంటున్నాను. పిల్లలు నేనే చెడగొట్టారంట. ఒకడొచ్చి అంటున్నాడు, చిక్కుడుగా ఏట మోసం వండుతానన్నారు పాటమ్మ గారు. ఇక వాడికి మాటలు కూడా పాటమ్మ గారు అంటున్నాడు, అది వండలేదు ఏంటి అని అడుగుతున్నాడు. మనకి ఏది అపేక్ష? మన పిల్లలకు కూడా ఉంది, ఇశ్రాయేలీయులకి కాదు, మనం కూడా కలిగి ఉన్నాం అన్నటువంటి ఆలోచన. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఏ సమయంలో ఆహారాన్ని ఇస్తే దాన్ని నువ్వు భుజించాలి. మొదటిగా శ్రేష్టమైన ఆహారము శాకాహారాన్ని దేవుడు ఇచ్చాడు. రెండవదిగా నరునికి బలవంతకమైన ఆహారమైన మాంసాహారాన్ని దేవుడు ఇచ్చాడు. ఇక మనం ఏది పడితే తింటాం, పాములు తింటాం, కుక్కలు తింటాం, ఇక ఇదేంటి కప్పలు తింటాం. ఈ పనులన్నీ నరులు చేస్తున్నారని దేవుడికి అర్థమైపోయింది. అరే వీళ్ళు ఏది పడితే తింటున్నారు, నేను ఇచ్చాను కనుక అని చెప్పి విభజన చేసేసాడు. ఏది తినాలో, ఏది తినకూడదు, ఏది పవిత్రమైందో, ఏది అపవిత్రమైందో, ఏది ముట్టుకోవాలో, ఏది ముట్టుకోకూడదు, ఏది తాకవచ్చో, ఏది తాకకూడదు, ఏది తినాలో, ఏది తినకూడదు అని దేవుడు పవిత్ర అపవిత్రతని వేరు చేసి పవిత్రమైన వాటిని మాత్రమే మీరు ఆహారముగా తీసుకోమని దేవుడు నియమించినట్లుగా మనం చూస్తున్నాం. లేవికాండం 11వ అధ్యాయము 44వ వచనం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. లేవికాండము 11వ అధ్యాయము 44వ వచనం, నేను మీ దేవుడైన యెహోవాను, పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకూడదు. పావుని అపవిత్రపరచుకోకూడదు. బలుల్ని, ఎలుకల్ని, ఇక రకరకాల కుక్కల్ని, ఇవన్నీ కూడా అపవిత్రమైన. పంది కూడా అపవిత్రమైందే. ఒకసారి అది నిషిద్ధమైనదని వ్రాసిన తర్వాత అది ఎప్పుడూ నిషిద్ధమే. దేవుని ఆజ్ఞని. కొత్త నిబంధనకు వచ్చేసరికి పేతురు సాదృశ్యం చెప్పి అన్ని తినమన్నాడుగా దేవుడు, అందుకని మేము తింటున్నామని అన్ని తింటారు జనాలు. కానీ దేవుడు పవిత్రకు చూపించింది అన్ని జనులతో సాంగత్యాన్ని గురించే ఆ దర్శనాన్ని చూపించాడు. కానీ ఆ అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 28వ వచనం కూడా కాదు, 2వ పాటలో వ్రాసి ఉంటది. అక్కడ వ్రాయబడి 18వ వచనము ఏమో ఒకసారి చూస్తే ఇక్కడ పేతురికి ఆహారాన్ని గురించి అది వ్రాయబడలేదండి. కానీ చాలా మంది మరి దైవజనులు, బోధకులందరూ కూడా ఆ రీతిగా వారు సమర్పించుకుంటూ ఆ రీతిగా దాన్ని పూజిస్తూ ఉంటారు. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం చూడండి. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, కాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, అవును 28వ వచనమేనండి నేను చెప్తుంది. 28 అప్పుడు అతడు అన్య జాతి వారితో సహవాసము చేయుటైనను వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. ఏ మనుషులను నిషేధింపబడి
ఆ దర్శనం చూపించింది 18 కుక్కని కాబట్టి అన్య జనుల్ని యూదులు అసహించుకుంటారు. ఇప్పటి వరకు కూడా వారు ఆముసుకులేనే ఉన్నారు. మనం ఏమైనా వెళ్తూ ఉంటే చాలా దూరంగా వెళ్ళిపోయి దూరంగా నడుస్తారు. కనీసం మన గాలి కూడా వారి వైపు తాకనివ్వరు. యూదులు అసలు ఏ రకంగా కూడా అన్యులను ముట్టుకోవడానికి ఇష్టపడరు. మరి మేము మొట్టమొదటి 2000 సంవత్సరంలో యెరూషలేము వెళ్ళాము. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒక ఆశ. మా అమ్మాయికి 11వ సంవత్సరం వయసు రాగానే యోర్దాను నదిలో బాప్తిస్మం, అంతవరకే ఆశపడ్డాను నేను. అయిపోతే అక్కడ మరి యెరూషలేములో ఒక యూనివర్సిటీ ఉంది, మర్చిపోయిన యూనివర్సిటీ పేరు. ఆ యూనివర్సిటీ పిల్లలు వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయితే వాళ్ళ వృద్ధుడైన యూదుడు పోపు వచ్చి వాళ్ళ పిల్లలందరికీ కూడా బాప్తిస్మాలు ఇచ్చి గ్రాడ్యుయేషన్ ని డిక్లేర్ చేస్తున్నారు. సరే పాస్టర్ గారు రిక్వెస్ట్ చేశారు, మా అమ్మాయి కూడా చిన్నపిల్ల 11 years కాబట్టి మా అమ్మాయి కూడా బాప్తిస్మం ఇవ్వండి అంటే, జాగృతికి యూదుడైన ఒక గొప్ప మరి కాలేజీ ప్రిన్సిపల్ గారు వాళ్ళ టీంతో పాటు జాగృతికి బాప్తిస్మం యోర్దాను నదిలో ఒక యూదుని చేత బాప్తిస్మం తీసుకోవడానికి దేవుడు ఆ ధన్యతని ఇచ్చినట్లుగా మేము ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి యూదులకి అసహ్యం, అన్యుల జోలు రారు, అన్యులతో మాట్లాడరు, అన్యుల జోలులే పట్టించుకోరు. అటువంటి పరిస్థితుల్లో కూడా మరి పేదరు సంఘాలను కట్టాలి, అన్ని జనాంగాలను రక్షించాలి కనుక అటువంటి తప్పు కొర్నేలి ఇంటికి వెళ్ళడానికి అభ్యంతరము, ఎవరింటికి వెళ్తాను కానీ అభ్యంతర పడుతూ ఉంటే నేను ఎట్లా వెళ్తాను, యువకుడిని కదా, అన్యుని ఇంటికి చర్మకారి ఇంటికి నేను ఎలా వెళ్తాను అని ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో దేవుడు ఆ దర్శనాన్ని చూపించి, ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదు, అందరూ దేవుని చేత ఈ లోకంలోకి పంపబడిన వారు, అందరూ దేవుని కుమారులు కుమార్తెలుగానే పిలువబడుతున్నారు కనుక నీవెవరు ఈ మనుషుల్ని నిషేధించడానికి ఇక అటువంటి క్రియలు చేయకూడదని ఆ దర్శనాన్ని పేతురికి చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి మరి పవిత్రమైన ఆహారాన్ని మాత్రమే భుజించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి లేవి 18:3-5 వరకు చదువుకుంటే ఈ రీతిగా లేఖనము రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లేవి కాండం 18వ అధ్యాయము 3-5 వరకు చదువుకున్నాం. మీరు చేయకూడదు చేయకూడదు నేను మిమ్మల్ని రప్పించుతున్న కానాను దేశానుసారం చొప్పున మీరు చేయకూడదు చేయకూడదు వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను, నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. దేవుడవు నేను యెహోవాను, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనువాడు వాటి వల్ల బ్రతుకును, నేను యెహోవాను. అంటే మాంసాహారం వల్ల మనం బ్రతకము, శాకాహారం వల్ల మనం బ్రతకం, కానీ దేవుని కట్టడలు విధులు నెరవేర్చడం ద్వారా మనం బ్రతుకుతున్నాము అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. రోమా 14:2-3 అంటున్నాడు, తినని వాడు తినని దాన్ని తృణీకరించకూడదు. నువ్వు శాకాహారిని, మంచిదే, ఫలం భుజించేదాన్ని మంచిదే, శరీరకి ఆహారం ఆకుకూరలు తింటాం మంచిదే, కానీ మాంసాహారం భుజించే వాళ్ళని నువ్వు తృణీకరించకూడదు. ఒకవేళ ఏమరా నువ్వు తినే ఆహారం పోపు ఏముందని ఈ మాంసం తినేవాడు బడాయి మాటలు మాట్లాడుతుంటాడు, వాళ్ళని తృణీకరిస్తా ఉంటారు కదా. అలా ఎవరిని ఏమి చేయకూడదు. ప్రతి దేవుడిచ్చిన ఆహారము దేవుని మహిమాత్మై దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నువ్వు తినాలని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని మార్కు 7:15-18-23 రాస్తాడు, లోపల నుండి బయట వెళ్ళినట్లే మనిషిని అపవిత్రపరచును, కానీ బయట నుంచి లోపలికి వెళ్ళేవి కాదు, మనుషుల్లోంచి బయటకు వచ్చేవి అపవిత్రమైనవి. దురాలోచన, దుష్టత్వము, పాపము, కోపము, పగ, ఇవన్నీ కూడా నీలో నుంచి వచ్చాయి. కానీ అవి తింటావా కొనుక్కుని? కోపాన్ని వాటిలో కొనుక్కుని తినగలవా? పాపాన్ని కొనుక్కుని తినగలవా? అవి నీలో నుంచి పుట్టే అపవిత్రమైనవి, కానీ బయట నుంచి వెళ్ళేది కూడా అపవిత్రమైనది కాదు అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా శాకాహారాన్ని చూసాం ఏదైనా వరములో, రెండవదిగా జలప్రళయం తర్వాత మాంసాహారాన్ని చూసాం, మూడవదిగా పవిత్రమైన ఆహారాన్ని, ఏది పరిశుద్ధమైనదో, ఏది పవిత్రమైనదో, ఏది ఏ రీతిగా భుజించాలో నరులు తెలుసుకొని భుజించాలని దేవుడు మరి పవిత్రమైన వాటిని
అపవిత్రమైన వాటిని విభజించినట్లుగా మనం చూస్తున్నాం. ఏంటండి దేవుడు పక్షపాతాలు ఏంటండి? ఎందుకు సగము పవిత్రమైన సగం పవిత్రము కానీ దేవుడు ఎందుకు సృష్టించాడు అని చాలా మంది అడుగుతుంటారు. దేవుడు అన్నిటినీ కూడా పవిత్రమైన వాటిని సృష్టించాడు, కానీ వాటి పనితీరును బట్టి అవి అపవిత్రమైనవిగా ఎంచబడి. నరుల్లో నుంచి పురుగు పుడుతుంది. నరుడు చనిపోగానే పురుగు పుట్టకపోతే శరీరం ఎలా తినేయబడుతుంది కదా? ఆ పురుగు పుట్టాల్సిందే. ఆ పురుగు మనిషి శరీరాన్ని తినేవేసింది. అది దేవుని నియమం. అది ఆ పురుగు మనుషులు తినొచ్చా? తినకూడదు. అది ఆ పని కొరకు నియమించబడింది కనుక అది అపవిత్రమైనది చెప్పాడు. ప్రపంచంలో ఉన్న నేలంతా ఎవరన్నా ఊడుస్తున్నారా? రోడ్లన్నీ ఉన్నాడు. మామూలు మన రోడ్లో రోడానికే మన వాళ్ళకు బతుకం కదా? ఏది కరెక్ట్. కానీ ఎవరు చూసి చేస్తారు భూమిని శుభ్రం? భూమిలో నుంచి పుట్టిన పురుగే శుభ్రం చేస్తుంది. పాములు పొట్ల పెడతాయా? ఎవరు పెడతారు పొట్లు? చీమలు పొట్ల పెడితే అందులో ఎవరు దాక్కుంటారు? చిన్న చీమ పొట్ట పెడుతుంది, అందులో పెద్ద పాము దాక్కుంటుంది తెలుసా? కాబట్టి మన జీవితాల్లో పవిత్రమైనవి అపవిత్రమైనవి అందుకు విభజించబడింది అంటే వారికి దేవుడు నియమించిన పనిని బట్టి అది అపవిత్రమైన పని కొరకు అవి నియమించబడలేవు కనుక వాటిని మీరు ముట్టుకోవద్దు, తినవద్దు. అది అపవిత్రమైన పని చేస్తూ ఉంది అని దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడైతే ఎక్కడ కనపడరు, కానీ ఇదివరకు రోడ్లు ఇచ్చేవారు, లెటరింగ్ ట్యాంక్స్ బాగు చేసేవారు, సఫాయి వాళ్ళు ఉండేవారు. వాళ్ళే చేసేవారు ఆ పనిని, వేరే వారు చేసేవారు కాదు. వాటి కొరకు ఆ ఒక జాతి నియమించబడింది. అపవిత్రమైన పనులు చేయడానికి ఒక జాతిని, ఒక కులాన్ని నియమించాడు దేవుడు. మనుషులు నియమించారు, కానీ అది తప్పు అని తెలుసుకుని అది తీసివేసినట్లుగా ప్రభుత్వాలను మనం చూస్తూ ఉన్నాం. సఫాయి వాళ్ళ ఎంత భయంకరమైన, ఎంత చెడ్డ కార్యాలు వాళ్ళు చేయాలి చూడండి. మనుషులు సహించలేని కార్యాలు. అతను కూడా మనిషినే కదా, వారు కూడా పనివారే కదా. అయినా కూడా ఆ పని వారు ఎందుకు ఎంచుకున్నారంటే వారు చేయగలిగిన పని అది. దానికి అలవాటు పడ్డానికి వారు చేయగలుగుతున్నారు. కాబట్టి దాన్ని బట్టి మనం మనుషులను అసహించుకుంటాం కదా, ఖచ్చితంగా అసహించుకుంటాం కదా. అదే అపవిత్రత పవిత్రత అని విభజన దేవుడు చేయడానికి కారణంగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత నాలుగవదిగా అపవిత్రత పవిత్రత చూచాం. నాలుగవదిగా మనం గమనించినప్పుడు జీవాహారాన్ని చూస్తున్నాం. ఇప్పుడు మనం జీవాహారానికి వచ్చాం. శాకాహారం నుంచి మాంసాహారానికి, మాంసాహారం నుంచి అపవిత్రమైన ఆహారం భుజించడానికి వచ్చి ఇప్పుడు నిజమైన ఆహారమైన యేసయ్య శరీర రక్తాన్ని పుచ్చుకోవడానికి దేవుడు మనల్ని జీవాహారంలోనికి తీసుకుని వచ్చాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త ఇట్లనెను జీవాహారము నేనే, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యొద్ద విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిక కొనడు. చాలమ్మా. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట, జీవాహారాన్ని నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నడను ఆకలి కొనడు. మీకు నిత్య జీవాన్ని ఇచ్చే ఆహారాన్ని నేను ఇస్తున్నానని దేవుడు మాట్లాడినట్లుగా ఇవాళ ఉత్తర ప్రత్యుత్తర భాగం అంతా జీవాహారమే, చదవబడిన వాక్య భాగం కూడా జీవాహారమే. కనుక ఆ ఆహారం శ్రేష్టమైన ఆహారం. ఇదందరూ విభజనతో పురుషులు మాత్రమే తినాలి, స్త్రీలు తినకూడదు, లేకపోతే వృద్ధులు పిల్లలు, ఇలా విభజన కాదు. వారి దేవుడు ఎవరినైతే రక్షణ భాగ్యాన్ని దయచేసి రక్షణ అనుభవంలోనికి నడిపించారో వారు మాత్రమే భుజింపదగిన ఆహారముగా మనం చూస్తూ ఉన్నాం. రక్షణ అనేది కూడా 3 విధాలు. మొదటిగా మరి జరిగిపోయిన రక్షణ. ఏనాడైతే నువ్వు బాప్తిస్మం తీసుకుని యేసుక్రీస్తుని నీవు నేటితో ఒప్పుకుంటావో అప్పుడు నీవు రక్షించబడ్డావు. అది ఆనాటి సంగతి. ఇంకెన్నడైనా కూడా అది జరిగిపోయిన రక్షణ. రెండవది జరుగుతున్న రక్షణ. దేవుడు సిలువను గురించి వార్త నశించుతున్న వారికి వెళ్లితనము, కానీ రక్షించబడుతున్న మనకు అంటే పౌలుకు కూడా, పౌలుతో సహా ప్రతి దినము రక్షించబడుతున్న మనకు వాక్యము దేవుని శక్తి అయి ఉన్నది. ప్రతిరోజు నువ్వు రక్షింపబడాలి. శాపం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి, సమస్త విధమైన దుర్మ
అది జరుగుతున్న రక్షణ. మూడవది జరగబోయే రక్షణ. దేహమందున్నను మరణమైనను మన దేహ విమోచన జరగటమే మరి అంత్యకాల నిత్య జీవ రక్షణ. మరణమైనా రావాలి, లేకపోతే రాకడైనా రావాలి, దేవునితో ఎత్తబడాలి. అదే నీ నిత్య రక్షణ. ఆ మూడు రక్షణ త్రికాల రక్షణ అంటారు. మనం మొదటి రక్షణ దగ్గర ఆగిపోయామా, రెండవ రక్షణలోనికి వచ్చామా, మూడవ రక్షణ కొరకు సిద్ధపడాలి దేవుడు మాట్లాడుతున్నాడు. పౌలు సంఘానికి వ్రాస్తూ ఉంటాడు, ఒకసారి వెలిగింపబడిన తర్వాత దాన్ని రుచి చూచి దానిని ఎరిగి పరిశుద్ధాత్మను అనుభవించి మరలా నువ్వు పడిపోయావు అంటే నిన్ను మరలా రక్షించడం బహు కష్టము. ఒకసారి వెలిగింపబడి అన్ని రుచి చూచి నువ్వు పడిపోయావనుకో మరలా నువ్వు వెలిగించబడలేవు. అది నరులు పాపములో ప్రవేశించటం, నరులు దుష్టత్వంలో ప్రవేశించటము, రక్షించబడిన వ్యక్తి నరకాగ్ని పాలవడానికి కారణం. అది ఒకసారి వెలిగింపబడి సమస్తాన్ని రుచి చూచి అనుభవించి ఆ రుచి ఎరిగిన తరువాత కూడా పాపములోనికి ప్రవేశించావు అంటే నిత్య నరకాగ్నికి పాత్రుడు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము రుచి కలిగినది. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ఒకసారి దేవుని రుచి చూచి పరిశుద్ధతను అనుభవించి సమస్త విధములైన మరి దేవుని ఆశీర్వచనాలు అనుభవించి ఇంకా నువ్వు పడిపోయావు అంటే నిన్ను ఎవరు లేపగలుగుతారు, ఎవరు బాగు చేయగలుగుతారు? నిత్య నరకాగ్ని పాలవుతావు. కనుక ఒక్కసారి ఆలోచించు. పడిపోతున్నావేమో ఒక్కసారి ఆలోచించు. నీ ఆత్మీయ స్థితి అగాధ జలములలోనికి వెళ్ళిపోతున్నదా? నీ ఆత్మీయ స్థితి అగ్నిగుండం పాలవుతున్నదేమో పరిశీలన చేసుకోమని దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ జీవాహారం చేత మనము మేలు పొందుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కొరింథీ సంఘములో ఎప్పుడు మనం ధ్యానం చేసే మాట, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మరి ఈ శరీర రక్తాలు తీసుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకని యోహాను 1:16 వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన శరీరం తింటున్నా అంటే ఏం తింటున్నాం అర్థమా? వాక్యమే శరీరధారి అయి వచ్చింది. శరీరంలో ఏముంది? వాక్యం ఉన్నది. నువ్వు వాక్యాహారాన్ని కూడా తీసుకుంటున్నావు. శరీరంలో వాక్యం ఉంది. వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యన ఆయన వచ్చాడు. కనుక నువ్వు వాక్యాహారాన్ని భుజిస్తున్నావు, ఆయన శరీరాహారాన్ని భుజిస్తున్నావు. ఆయన శరీరాహారంలో ఏమి దాగి ఉన్నది? జీవము కలిగిన వాక్యము దాగి ఉన్నది, జీవము కలిగిన వాక్కు దాగి ఉన్నది, జీవము కలిగిన వాణి ఒక శరీరం ఉన్నదని నువ్వు తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రకటన 19:13 వాక్యం అనే నామం కలిగిన వాడు. ఆ నామం ఎక్కడ రాసిందో చదవండి. ప్రకటన గ్రంథం 19:13 దేవుని నామం ఏంటో తెలుసా? ఆమెనన్నవాడు ఆయనే, వాక్యం అనే నామం కలిగిన వాడు ఆయనే. ఆ నామం ఎక్కడ రాయబడిందంటమ్మా? వస్త్రం మీద, నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. వస్త్రం మీద, తొడ మీద దేవుని నామం అని మరి ఎక్కడ రాశాక ఆయన తొడ మీద ఉందట, ఆయన వస్త్రం మీద. ఆయన వస్త్రం ముట్టుకోగానే రక్తస్రావం ఏమైంది? కట్టింది, రోగము పోయింది. అందుకని యేసయ్య యోహాను సువార్త 13 పాదశుద్ధి చేయడానికి ఆయన బయలుదేరినప్పుడు ఆయన పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టాడు. పై వస్త్రంలో ఏముందో తెలుసా?
దేవుని మహిమ ఉన్నది. ఆ మహిమ వస్త్రాన్ని పక్కన పెట్టి ఆయన పరిచర్య ధర్మాన్ని పరిచర్య చేయడానికి వచ్చాడు. కానీ నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, నేను పరిచర్య చేయడానికే వచ్చాను. ఇప్పుడు పరిచర్య చేయాలంటే విమానం కావాలి, మరి పెద్ద కాస్ట్లీ కార్ కావాలి, కాస్ట్లీ హోటల్ కావాలి, 5 స్టార్ హోటల్ కావాలి. వచ్చి 20 నిమిషాలు చెప్తాడు, జేబులో 5 లక్షలు పెట్టుకుని వెళ్ళిపోతాడు. దేవుడు చెప్పాడు, నేను ఉచితంగా మీకు అనుగ్రహించాను, అది మీరు ఉచితంగా దేవుడిని వాక్యాన్ని అంతలో కనిపించాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఎంత శాపగ్రస్తులు దేవుని శాపానికి ఎంత సమీపంగా ఉన్నారో ఒకసారి ఆలోచిద్దాం. మానవుడు దేవుడిని మర్చిపోయి బ్రతుకుతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని మత్తయి 4:4లో యేసయ్య చెప్తాడు, మనుష్యుడు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన కూడా బ్రతుకుతాడు. అందుకని 6:25 అంటున్నాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదామని భయపడవద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు పోయవు, కానీ వాటిని పోషించుతున్న దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని పోషిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వాక్యము నా జీవకు మధురముగా ఉన్నది, ఆ జుంటె తేనె ధారల కంటే కూడా సంతోషంగా ఉందని దావీదు చెప్తాడు. అందుకని ఇర్మియా 15:16 అంటున్నాడు, నీ మాటలు నేను భుజించాను అంటున్నాడు ఇర్మియా. యెహెజ్కేలు 3:3 అంటున్నాడు, నీ గ్రంథాన్ని నేను భక్షించాను అంటున్నాడు. ప్రకటన 10:9-10 అంటున్నాడు, దూత చేతిలో ఉన్న చిన్న పుస్తకాన్ని తీసుకుని మరి యోహాను భుజించాడు. అది కడుపుకి మరి నోటికి మధురముగాను కడుపుకు చేదుగా ఉందని యోహాను చెప్తుంది. దేవుని వాక్యాన్ని మనము భుజించాలి, ఆహారాన్ని భుజించాలి, తృప్తిగా తినాలి. అబ్బాయి వాడు నాకు చాలా తృప్తిగా ఉంది, ఎందుకంటే ఆ వాక్యాహారం నన్ను తృప్తిపరిచింది. జీవాహారం నిన్ను తృప్తిపరుస్తుంది, నిన్ను జీవింపజేస్తుంది, నిన్ను బ్రతికింపజేస్తుంది, నీలో జీవాన్ని ఇస్తుందని నువ్వు తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యాన్ని తింటూ నేర్చుకోండి. వాక్యం చాలా మైసూరు పాక్ కంటే కూడా బాగుంటుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. కాబట్టి దాన్ని భుజించడం నేర్చుకోండి, దాని రుచి ఏంటో తెలుసుకోండి. దేవుడు మనకి ఎటువంటి గొప్ప ఆధిక్యతను, జీవాహారాన్ని ఇచ్చాడని దాన్ని మనం స్వీకరించే యోగ్యతను సంపాదించుకోవాలి. చివరిగా మరి క్రీస్తు ఏం ఆహారాన్ని భుజించాడండి? క్రీస్తు ఏ ఆహారం మీద ఆసక్తి కలిగి ఉన్నాడు? మనకైతే ఈ 4 ఆహారాలు ఇచ్చాడే, శ్రేష్టమైన శాఖాహారాన్ని ఇచ్చాడే, బలమైన మాంసాహారాన్ని ఇచ్చాడే, పవిత్రమైన మరి ఆహారాన్ని దేవుడు మన కొరకు నియమించాడే. తర్వాత ఆయన శరీర రక్తాలని జీవాహారాన్ని మనకి ఇచ్చాడే. ఆయన ఆహారం ఏమైందో ఒక్కసారి యోహాను 4:30-34 వరకు చదువుకున్నట్లయితే, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నది, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తులముచుటయు నాకు ఆహారమైనదని దేవుడు చెబుతూ ఉన్నాడు. పని దొంగలకు కాదు ఈ మాట చెబుతుంది. చాలా మంది పని దొంగలు ఉంటారు. ఉద్యోగాలు వస్తే చాలు, వచ్చేదాకా ఏడుస్తారు, ప్రార్థన చేస్తారు, మోకరిస్తారు, ప్రదక్షిణలు చేస్తారు, నెత్తెలు కొట్టుకుంటారు. చాలా ఉద్యోగం వచ్చిన తర్వాత సరిగ్గా ఉద్యోగం చేయరు. పొద్దుగూకులు టీ అంటారు, పొద్దుగూకులు రోడ్డు మీద చెప్తారు. నీ పని ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? చాలా నువ్వు తీసుకుంటున్న రెమ్యూనరేషన్కి తగిన పని నువ్వు చేస్తున్నావా లేదా? శ్రమ పడుతున్నావా లేదా? అందుకే పౌలు అంటాడు, నేను పని చేయకుండా నేను ఆహారం భుజించను, నేను పని చేస్తేనే నేను ఆహారం భుజిస్తాను. ఈరోజు నేను ఎంత పని చేశానో, ఎంతవరకు నేను ఆహారం భుజించాలో అంతవరకే నేను భుజిస్తాను అంటాడు పౌలు. పని చేయకుండా జీతాలు తీసుకుని వారు ఉద్యోగాల్లో మరి మోసం చేస్తుంటారు. దేవుడు వాత పెడతాడు ఒక రోజున, నువ్వు తీసుకుంటున్న డబ్బులు తగిన పని నువ్వు చేయాల్సిందే. అది న్యాయము, చట్టము కూడా. దేవుడు ఒప్పుకోడు. అది ఏ పని అయినా కూడా నియమించబడిన పనిలో నువ్వు దొంగగా ఉండకూడదు, ఆ పనిని చేయాలి. బ్యాంక్ లో అంతే. ఇప్పుడైతే అంత కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ లోకి వెళ్ళిపోయారు. మేమైతే 100 లెటర్స్ తో వర్క్ చేసేవాళ్ళం. అసలు ₹1,00,00,000 అయితే కొద్దిపాటి బ్యాంక్ లో ట్రాన్సాక్షన్స్ ఉండవు. 4 కౌంటర్లు ఉండి ఇద్దరు కనపడదు. పొద్దుగుతులు అక్కడ ఇక్కడ యూనియన్ అంటారు, అదంటారు, ఇదంతా తిరుగుతారు. 4 పని 2 మీద పడుతుంది. ఉన్నాయని 1 గంట లెక్క పెడతారు. 2 hours మాకు ట్రాన్సాక్షన్ టైము. 400 ట్రాన్సాక్షన్స్ చేసేదాన్ని ఒక పర్ డే. 2 hours లో 400 ట్రాన్సాక్షన్స్ చేసేదాన్ని.
నలుగురు మనుషులు ఈజీపట్టు రాణి గారు అని చెప్పేవారు. దానికంతా కూడా దేవుడి కొరకు పని చేయడం ఎలా? ఎందుకు దేవుడు మహింపరచబడడా? మనం నిజంగా పనిచేస్తే దేవుడు మహింపరచబడడా? ఖచ్చితంగా మహింపరచబడతాడు. ఎవరిడే నేను 2 hours లో 400 transactions చేసేదాన్ని. ఇప్పుడు నేను కొత్తపాడేది అడగండి, నాతో పనిచేసిన వాళ్ళు ఎవరైనా అడగండి. హనుమంతరావు గారు అడుగు చెప్తారు, యూనియన్ లీడర్. అసలు ఎక్కడ వాలంటీర్ తీసుకున్న బయటకు వచ్చిన తర్వాత మరి వేరే వర్క్ చేసి పెట్టమని శాలరీ ఇస్తున్నాము ఎన్నోసార్లు. ఒకసారి కాదని వచ్చిన తర్వాత మళ్ళీ నేను దానిలో ప్రవేశించలేదు. పని చేయాలండి. నేను కూడా మీరంత డబ్బులు పలహారం పెట్టండి, అది ఇదే డబ్బులు ఇస్తారు. దానిలో నా శ్రమ ఉండాలి. నా శ్రమ మిళితం చేస్తేనే అది రుచిగా ఉంటుంది. బయట రోడ్డు మీద వచ్చి పెట్టి ఏం బాగుంటుంది? బాగోదు కదా. శ్రమ పడాలి, నిత్యం శ్రమ పడాలి, చేతులు పని చేయాలి. చాలా మంది కూరగాయలు వేయలేరు, పరిమాణం మాట్లాడుకునేటప్పుడే కూరగాయలు మాట్లాడుకుంటారు. ఏంటండి ఒక స్త్రీ కూరగాయలు ఉల్లిపాయలు కోసుకోలేదా? అంత సమయం లేదా? టీవీ చూడటానికి, ఫోన్ చూడటానికి ఏళ్ళు పని చేస్తే ఆ కూరలు వేయటానికి టైం లేదు, ఏళ్ళు పని చేయదు. ఎంత విచారకరమైన విషయం. దేవుడు నీకు శరీరం ఇచ్చిందెందుకు? దేవుడు నీకు చేతులు ఇచ్చిందెందుకు? నీ చేతులతో నిత్యం కష్టపడి పని చేయాలి. సామెతలు 31 చేయాలి. స్త్రీలారా మీరు చదువుకోలేదా? ఎంత దేవుని వాక్యం ఎంత బలంగా మనల్ని హెచ్చరిస్తుందో ఒకసారి చూడండి. నిజము కష్టపడి పని చేయాలి. నేను గర్వంగా చెప్తాను, మమ్మ నిద్రపోవటం నేను ఎప్పుడు చూడలేదు. నా జీవితంలో మమ్మ నిద్రించడం నేను చూడాల, మమ్మ చీర నలగటం నేను చూడాల, మమ్మ తల చేరటం కూడా నేను చూడాల. తెలుసా, నేను గర్వంగా, కానీ అంత శుభ్రంగా మేము ఉంటాం, మేము ఊరిగానే ఉంటాం. ఆ తల్లి గర్భాలు వచ్చినా కూడా. ఎందుకంటే మనం స్త్రీ ధర్మాలని పని చేయాలి, ఎప్పుడు పని చేస్తూ ఉండాలి. అది దేవునికి మహిమ, దేవుని ఘనపరచటం, ఆ అనుభవాలు ఉండాలని యేసయ్య చెప్తున్నాడు. నా ఆహారం ఏంటో తెలుసా? ఆయన పని తుదముచ్చించడమైన ఆహారం. మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉన్నది. ఇందాక ఉత్తరప్రదేశాల చివరి భాగాలు కూడా చదవండి, 40వ వచనానికి ముందు వచనాల్లో కూడా చదవండి. చక్కగా వ్రాయబడి ఉన్నది ఆ మాట. యోహాను సువార్త 6వ అధ్యాయము 38, 39, 43 వచనాలు చదవండి. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. అంతటిలో నేనేమి పోగొట్టుకొనక చిత్తమయ్యన్నదని దేవుడు చెప్తున్నాడు. దేవుడు అప్పగించిన పనిని పరిపూర్ణముగా దొంగలాగా కాకుండా మనుషులందరూ దొంగలాగా పనిచేస్తూ ఉంటాం. నువ్వు తీసుకునే డబ్బు, నువ్వు సంపాదించిన డబ్బు నీ కష్టానికి 2 కోపం అయ్యేది. సరిపోతేనే అది నీది, కాకపోతే నువ్వు దొంగిలించే లెక్క. 2 సమానంగా నీ శ్రమ, నీ డబ్బు సరిపోగాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, దేవుడు పంపిన వారి పనిని నెరవేర్చడమే నాకు ఆహారం అంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుడు నీకు ఎప్పుడు చెప్పాడు, సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, లోకములో ఉన్న వారిని నాకు శిష్యులుగా చేయండి. సమయం అనుకును అసమయం అనుకును మీరు దేవుని పని చేయమన్నాడు. కాబట్టి మిగిలిన చేపల మీద ఉందా, అది మనకు ఆహారంగా ఉండాలి. శాకాహారం తిందాం, మాంసాహారము, పరిశుద్ధమైన ఆహారము, జీవాహారము తింటూ దేవుని పని చేయడం నేర్చుకోవాలి. దేవుడు అనుభవాలు మనకు చూపిస్తూ ఉన్నాడు. 1వ తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుని ముగించుకుందాం. 1వ తెస్సలోనికీ పత్రిక 4:7 చదివి ముగించుకుందాం. చాలమ్మా, దేనికి పిలిచాడంటే దేవుడు నిన్ను పరిశుద్ధులుగా ఉండటానికి. ఇంకా నీలో అపవిత్రత ఉన్నదండి. దేవుడు నిన్ను పిలిచినట్ట పిలవనట్ట, పిలిచినా నువ్వు అవిధేయతగా బ్రతుకుతున్నావు. కాబట్టి పరిశుద్ధులుగా ఉండటానికి మనం పిలవబడ్డాం. దేవుడిచ్చే ఆహారం శ్రేష్టమైనది. మొదట విత్తనాలు, పండ్లు శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చాడు. తర్వాత మాంసాహారం అనే బలవర్ధకమైన ఆహారాన్ని ఇచ్చాడు. పవిత్రమైన ఆహారం అని పరిశుద్ధమైన ఆహారాన్ని ఇచ్చాడు. 4వదిగా జీవమునిచ్చు జీవాహారాన్ని ఇచ్చాడు. తర్వాత మనకు కూడా ఒక పనిని అప్పగించాడు. దేవుని చిత్తం నెరవేర్చుట నీ పని నా పని. దేవుడి సంఘాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
శక్తివంతమైన దేవుని నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి, దేవాది దేవుని యొక్క మహోన్నతమైన మహాశక్తివంతమైన శరీరము రక్తము అనే ఆహారాన్ని భుజించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అత్యంత శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది, నిత్య జీవములకు వారసులు చేసే యోగ్యకరమైన ఆహారమైనది. అట్టి ఆహారమును భుజించడానికి ప్రభురాత్రి భోజన సంస్కారము అనే నామముతో మనకు దేవాది దేవుడు అనుగ్రహించారు. భోజన సంస్కారం, సంస్కరించబడిన ఆహారం అంటది. It has been purified by the blood of Jesus. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చేత శుద్ధీకరించి పవిత్రపరచబడి పస్కా అనే ఆహారము విందులు సంస్కరించి ప్రభురాత్రి భోజనముగా మనకి దేవాది దేవుడు అనుగ్రహించారు. అటు ఆహారాన్ని మనం స్వీకరించబోతున్నాం. ఈ దినము ఆహారం అనే సబ్జెక్ట్ మీద పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుడు ఏమి లిఖించాడో వాటన్నిటిని మనము ధ్యానానికి తీసుకుని ఉన్నాం. అనగా మన ఆహారం నిమిత్తమై దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది, ఒక అవగాహన ఉన్నది, ఒక ఆలోచన ఉన్నదని ప్రతి విశ్వాసి గ్రహించాలి. While you are taking the food, you should have to recognize the mind of the God. నీవు ఎప్పుడైతే నీవు ఆహారాన్ని స్వీకరిస్తూ వస్తుంటావో దేవుని యొక్క మనస్సును నీవు గుర్తించుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము ప్రభురాత్రి భోజన సంస్కారానికి సిద్ధపడి ఉన్నాం. యాజ్ ఇట్ ఈస్ గా కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 కొరింథీయులో ఉన్నటువంటి మాటను ఈ రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. 29వ వచనము, ప్రభువు శరీరమని వివేచింపక తనకు శిక్షావిధి కలుగుటకే త్రాగుచున్నాడు. ఏ ఆహారాన్ని తినేటప్పుడు ఆహారం అని తినమన్నాడు. మనం అనేక ఆహారాలు తీసుకుంటా ఉంటాం, దానికి ఏదో ఒక పేరు ఉంటుంది. ఆ పేరుతోనే నీ మనసుకు తెలియజేసి దాన్ని అలాగనే తీసుకుంటాం. అప్పుడు నువ్వు సంతృప్తి చెందుతావు, తృప్తి ఉంటుంది నీకు. ఆ తృప్తిలో నీవు నీ ఆహారం వల్ల నీవు ఆనందిస్తూ ఉంటావు. ఇక్కడ ఈయనేమంటున్నాడంటే, ఒక రొట్టెని నీకు ఇచ్చాడు, ఆ రొట్టెనిచ్చి వేరే ఆహారంగా దాన్ని నువ్వు వివేచించమంటున్నాడు. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. నీవు రోజు తినే ఆహారానికి అలా చెప్పలేదు ఆయన. నీవు రోజు తినే ఆహారానికి అలా చెప్పట్లేదు. ఏ శరీరం అని చెప్పబడుతున్నదో ఆ శరీరాన్ని రొట్టెను నీ చేతిలో పెట్టుకోమన్నాడు. ఆ రొట్టెను ఏమనుకుంటున్నాడంటే, నా యేసయ్య సిలువ మీద వేలాడి గాయపడిన శరీరం అని నిన్ను వివేచించమంటాడు. ఎలాగ సాధ్యమవుతుంది ఇది? ఎలాగ సాధ్యమవుతుంది? హౌ యువర్ మైండ్ విల్ కమ్ టు ది కన్క్లూజన్ టు సే లైక్ దట్? హైలీ పాసిబుల్. బట్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇది సాధ్యము. ఎప్పుడైతే నీవు పరిశుద్ధతలోనికి నీవు ప్రవేశిస్తావో, ఎప్పుడైతే నీవు వాక్యానుసారము జీవిస్తావో, అప్పుడే నీకున్నటువంటి ఆత్మ జ్ఞానం ఏం చేస్తుందంటే దేవుని శరీరం అని నీకు వివేచన కలుగ చేస్తుంది. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. The power will be vested in the hands of the believers. నీ యొక్క చేతులలోనికి ఆయన శక్తి ప్రవేశించి అది ఆయన శరీరంగా మార్చబడినట్లుగా నీకు తెలియజేస్తుంది. ఆ ఎక్స్టెంట్ వరకు నువ్వు వెళ్ళాలి.
ఆ స్థితి వరకు నువ్వు ఎదగాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీను ఆత్మీయంగా బలపరిచి శక్తివంతుని చేస్తారని పరిశుద్ధ వాక్యము తెలియజేస్తున్నది. వివేచనతో కూడినటువంటి ఆహారాన్ని నీవు స్వీకరించడానికి వీలైన ఆత్మీయతలో నువ్వు ఎదిగావా, వాక్యానుసారం జీవిస్తున్నావా అని దేవుడి దినాన మనతో ఒక ప్రశ్న వేస్తున్న తర్వాత వచ్చిన కూడా చదువుగా తల్లి. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అందువలనే వివేచింపక తినిన వారి గురించి మాట్లాడుతున్నాడు. నీవు శరీరాన్ని శరీరంగా తీసుకోవటం అనేది చేత కావటం లేదు కాబట్టి రోగులుగా చెప్పబడుతున్నారు. ఇక వారు నిద్రించిన వారు కూడా ఉన్నారని చెప్తున్నాడు. అలా కాకుండా అది శరీరం అని స్వీకరించిన వాడికి రోగము లేదని చెప్తున్నాడు, మరణము లేదని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. రెండు ఫ్యాక్టర్స్ ఇందులో మిళితమై ఉన్నాయి. Two factors have been induced in it and embedded in the flesh of the Jesus. ఆయన శరీరంలో రెండు క్రియలు జరుగుతున్నాయి. నిత్య జీవాన్ని నీకు ఇస్తున్నాడు. ఈ లోక మర్యాదలు చెప్పుకున్నటువంటి అస్వస్థత అనే మాటకి తావు లేకుండా నీ శరీరానికి చేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు మీద ప్రియమైనటువంటి వారారా, వేర్ ఆర్ వి, మనం ఎక్కడ ఉన్నామని మన మైండ్ సెట్ ని ఈవేళ ఒకసారి ప్రశ్నించుకుందాం. యేసయ్య కూడా ఒక ప్రశ్న వచ్చింది భూలోకంలో ఉన్నప్పుడు. ఆయన 40 దినములు ఉపవాసం ఉన్నారు. 40 దినములు కూడాను నీరు ముట్టలేదు, ఆహారం ముట్టలేదు. కంప్లీట్ టోటల్ ఫాస్టింగ్. ఆయన టోటల్ ఫాస్టింగ్. ఏ మాత్రం కూడా ఆయన శరీరంలోనికి ఈ లోకరీతిగా ఉన్నటువంటి ఆహారాన్ని పంపించలేదు. అది కూడాను ఆయన అరణ్యంలోనికి వెళ్ళి ఉపవాసం పడి దేవుని ప్రార్థించిన వాడుగా ఉంటున్నాడు. దేవదూతలు వచ్చి ఆయనకి సహాయం చేసినట్లుగా కూడా మనం చూసాం. అంత దేవుని కుమారుడు భూలోకంలోనికి పరిచర్యగా అడుగుపెట్టారు. అలాగ అడుగు పెట్టినప్పుడు సాతానుడు బంధించడానికి ప్రయత్నం చేశారు. మత్తయి సువార్తలో ఆయన తెలియజేస్తున్న మాటని we could have to see this one and how to bound into our lives. 3వ వచనము 4వ అధ్యాయము మత్తయి సువార్త. అశోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈనాడు రొట్టెలను ఆజ్ఞాపించమనెను. కాదు కానీ రాయబడి ఉన్నదని ఆయన దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పాలి. మల్టిపుల్ ఆన్సర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ వర్డ్స్. మల్టిపుల్ అనేకమైన ఆత్మీయ సత్యాలను ఈ ఒక్క వర్స్లోనే మనం చూస్తాం. నీవు విశ్వాసిగా సిద్ధపరచబడి, స్థిరపరచబడి, క్రమపరచబడి, పరిశుద్ధతతో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నివసించి జీవిస్తున్నప్పుడు అనేక మంది నిన్ను ఈ రీతిగా శోధించడానికి ప్రయత్నం చేస్తారు. నీకు ఆ శక్తి ఉన్నదని తెలుసు వారికి. వారు శోధించడానికి అడిగినప్పుడు నువ్వేం చెయ్యొద్దు. దేవుని కూడా అడగొద్దు. నిన్ను నేను ప్రశ్నించడానికి, పరీక్షించడానికి కాదు అతను వేసింది. విశ్వాసంలోకి రావడానికి అయితే నువ్వు చెయ్యి. నిన్ను పరీక్షించడానికి, శోధించడానికి అయినప్పుడు చెయ్యి. దేవుడు మాత్రం చేయలేదు. దేవుడిని ఎక్కడ తీసుకెళ్లి పెట్టాడో తెలుసా? నీవు దేవుని కుమారుడు అయితే అతని ఎగ్జిస్టెన్స్ నే, దేవుని ఎగ్జిస్టెన్స్ నే తృణీకరించడానికి ప్రశ్నించాడు శోధకుడు. దేవుని యొక్క స్థితిని తగ్గించడానికి ఆయన ప్రశ్న వేశాడు. నిన్ను కూడా అంటాడు, నువ్వు రక్షించబడ్డా ఉంటాడు కదా, నువ్వు పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయంట కదా అని ఎవరైనా అన్నా కూడా ఒప్పుకోకండి. ఉన్నాయి అని నీకు నీ దేవుడికే తెలుసు. దేవునికి తెలీదా? యేసయ్యకి తెలీదా? ఆయన దేవుడి కుమారుడు కాదా? తెలుసు. అయితే ఒకటే మాట అన్నారు ఆయన,
ఒక్కటే మాట్లాడినారు, రొట్టె రాళ్ళు చేసుకొని తింటానికి, అది వాళ్ళంతా తిండి సబ్జెక్టే. ఒక్కటే మాట్లాడినాడు, విశ్వాసం కావాల్సిన ఆహారం ఏమంటున్నాడు? దేవుని నోట నుండి ప్రతి మాట వలన జీవించును. దేవుని నుండి అని కూడా అనలేదు, దేవుని నోట నుండి అనే మాటని మాట్లాడుతున్నాడు. అంటే కన్సర్న్ టువర్డ్స్ ద బిలీవర్స్ అని అర్థం అనమాట. నోట నుండి కాకుండా ఇప్పుడు ఏం చేయొచ్చు? మైక్ ద్వారా పెట్టచ్చు, టేప్ రికార్డు ద్వారా పెట్టచ్చు. కానీ నీతో ఆయన నోట నుండి మాట్లాడుతున్నాడని నీవు తెలుసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఇందులో ఉన్న ప్రతి వాక్యం కూడాను ఆయన నోట నుంచే నీతో మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహించాలి. నాట్ ద పాస్టర్, నాట్ ద బిలీవర్, బట్ ద గాడ్ ఈస్ స్పీకింగ్ విత్ యు అని అనుకుంటే, ఆ మాట ద్వారా ఏం జరుగుతుంది అంటున్నాడంటే, నీకు నిత్య జీవం అనే ఒక జీవాన్ని నీకు ఇక్కడ నుంచి తలుపి నుంచి తీసుకొని వెళ్తారని చెప్తున్నాడు. ఇక్కడ నుంచి నువ్వు ట్రైన్ అయిపోయి శుద్ధీకరించబడి ఈ అక్షయమైన శరీరము, ఆ యొక్క క్షయమైన శరీరం అక్షయంగా మార్చబడటానికి ఆయన నోట నుంచి వచ్చిన వాక్యము తద్రీతిగా నేను తీసుకుని వెళ్ళి అక్షయులోనికి నిలబెట్టి అమర్త్యాన్ని నీకు ఇస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నీవు ఆయన ఆహారాన్ని భుజించడానికి ఒక పార్ట్ ఆఫ్ ది లైఫ్ పెట్టుకోండి. ఏమేమండి మన భోజనాల్లో? బ్రేక్ఫాస్ట్, బ్రంచ్, లంచ్, క్రంచ్, సప్పర్. 5 ఇంగ్లీష్ మాటలతో రోజు భోజనాలు చేస్తాం. అందులో ఒక భోజనం పెట్టుకోండి, నా దేవుని వాక్యం అనే భోజనాన్ని పెట్టుకోండి. 6వ భోజనాన్ని కూడా మీ దీంట్లో ఒకటి ప్లస్ చేసుకోండి. అప్పుడు ఈ ఆహారం ఏమో ఈ లోకంలో భుజించడానికి 5 ఆహారాలు, ఒక ఆహారము నిత్య జీవములోకి తీసుకొని వెళ్ళడానికి దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించదు కాక. ఆమె క్రీస్తులలో ప్రియమైనటువంటి వారారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ప్రభురాత్రి భోజన సంస్కారంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఆ యొక్క సిద్ధపడిన వారందరూ కూడా ప్రార్థనలో కొనసాగండి. శాశ్వతమైనది నీవు నాయన చూపినా